చెప్పండి. విషయం సార్ సమయం ఉంది, ఓపిక ఉంది. ఐ అండర్స్టాండ్. అంటే ఇప్పుడు సమయాన్ని పాలిటిక్స్లో, గాసిప్స్లో అట్లా ఇట్లా వృధా చేస్తున్నాడు మనిషి. నాకెందుకో అది పోయింది. కొంత ప్రయత్నం చేసిన, కొంచెం అది డిస్కవర్ చేసిన. ఇప్పుడు ఐఎమ్ మోర్ ఆఫ్ మై సెల్ఫ్ అనమాట. నాకు అసలు బోర్ ఉండదు, నేను నా లైఫ్లో ఎదురు చూడడం లేదు అట్లా. ఇప్పుడు నేను ఒక ర్యాండమ్గా కొన్ని విషయాలు చెప్తే ఊరికే వినండి, మీరు వీడియో తీసుకోండి మీరు కూడా. అంటే శబ్దం పడుతులేదు, దగ్గర రా. వీడియో కంటే ముఖ్యం వాయిస్. ఇట్లా కూర్చో, ఓకే, సో దట్ వాయిస్ పడుతుంది. ఇప్పుడు జ్ఞానోదయము అని చెప్తున్నారు కదా, అదేంటో ఎవరికి తెలియదు. ఒకవేళ నీ జ్ఞానోదయం అయిందా లేదా తెలుసుకోవాలంటే 3 నీలో ఉండకూడదు. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాల్సింది. 1 పరచింతన ఉండకూడదు, 2వది ఎదురు చూడకూడదు దేనికోసం, 3వది అంతర్గతంగా భేదభావం ఉండకూడదు. అవసరం కోసం మాత్రమే నీవు నేను అనాలి కానీ అంతర్గతం ఉండకూడదు. ఒకవేళ ఈ 3 మీలో ఎస్టాబ్లిష్ అయితే మీకు తెలుస్తుంది యు ఆర్ ఎన్లైటెండ్ అని. ఒకవేళ ఈ 3 వస్తే ఇక జీవితంలో అశాంతి లేదు, జీవితంలో ప్రశాంతత పోదు, జీవితంలో డిస్టర్బెన్సెస్ ఉండవు, జీవితంలో ఈర్ష్య ద్వేషాలు ఏమీ ఉండవు. అంటే మీరు ట్రై చేసినా ఉండవు, దాంతోపాటు చాలా ఉండవు. లక్ష్యాలు పడిపోతాయి, తర్వాత కెరీర్ పడిపోతుంది, వరల్డ్ పడిపోతుంది. సో ఇది ఒక మూలానికి సంబంధించింది. అట్లా కాకుండా వ్యవహారానికి సంబంధించి కుటుంబ సభ్యులు బాగుండాలంటే నేను ఒక బుక్ కూడా రాద్దాం అనుకుంటున్నా, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్, అంటే కుటుంబ రాజ్యాంగం అని. నేను చూస్తున్న చాలా మంచి మంచి కుటుంబాలు పనికిరా మెల్లగా కలిసి ఎక్కువసేపు ఉండి మాట్లాడుకొని ఏదో మాట జారి, ఆ మాట జారితే దాన్ని ఎవరో గుర్తుపెట్టుకొని మళ్ళీ వాళ్ళు మాట జారి చూసుకోగానే ముఖాలు మార్చుకొని తలుపులు దబాలను వేసుకొని మెల్లగా విషపూరితం అయిపోతున్నాయి కుటుంబాలు. లోపలికి వెళ్తే పెద్ద సమస్యలు ఏముండవు, అత్త ఇట్లున్నది. సో దీనికి నా సూచన ఏంటంటే ఎక్కువ రోజులు కలిసి ఉండాలంటే తక్కువ చూసుకోవాలి, చూసుకుంటే చెడిపోతుంది విషయం. దేన్ని చూడాలంటే మనము దేన్ని చూస్తే మనలో వికారము కలగదు, దాన్ని చూడాలని చెప్తారు. ఇప్పుడు ఆకాశాన్ని చూసినప్పుడు మన కోపం రాదు, ఆకాశం నన్ను ఎక్కిరిస్తుంది అనుకోము. కుక్కను చూసినా కోపం రాదు, కుక్క ఎప్పుడు మనల్ని అనదు. దాన్ని మనం సరదాగానే తీసుకుంటాం. కానీ మనిషి కన్ను కొట్టినా, మనిషి నాలుక బయటికి పెట్టినా ప్రతిదానికి ఒక సంకేతం ఉంది. ఉదాహరణకి ఎవరైనా చీర కట్టుకొచ్చారు, ఇట్లనో ఒకసారి నచ్చలేదు అనుకుంటారు అంతే. నీకు ముక్కు నొప్పిలేసి అన్నా కూడా ఒప్పుకోడు, నువ్వు అన్నావా లేదా అంటారు. అదే ఎవరైనా చెప్తున్నప్పుడు ఇట్లా కూర్చోండి, నీకు వాడికి ఆసక్తి లేదనుకుంటారు. ప్రతి సంకేతానికి ఒకటి ఉంది. అందుకని నేనంట మనుషులతో ఉన్నప్పుడు, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు న్యూట్రల్గా ఉండడం అంటే బాగుంటుంది. న్యూట్రల్ అంటే ఎక్స్ప్రెషన్ లెస్. మనం ఆశ్రమాలకు పోకుండా ఇంట్లో ప్రాక్టీస్ చేయదగ్గ ఒక వండర్ఫుల్ మెథడ్ ఇది. ఇది ఎవ్వరు చెప్పట్లే. అంటే నిర్వికారం. మాట్లాడండి, వినిపిస్తుంది, చెప్పండి. న్యూట్రల్గా ఉండడం అనేది అంటే మనము ఆ ఎదుటి మనిషిలోకి కూర్చొని ఆలోచిస్తే మాత్రం న్యూట్రల్. మీరు అనుకుంటున్నారా అట్లా జరుగుతుందని? అట్లా ఎప్పటికీ జరగదు. ఫిలాసఫీగా ఓకే, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేస్తా ఇట్లా అంటే చెప్పడు. రియల్గా ఎదుటి వ్యక్తి ఏమిటో మీకు ఎప్పటికీ తెలియదు. ఎదుటి వ్యక్తికి సంబంధించిన కొన్ని అంశాలు తెలుస్తాయి మీకు, అంతే. పూర్తిగా ఎప్పటికీ తెలియదు. మీరెవరో మీకు పూర్తిగా తెలిస్తే ఎదుటి వ్యక్తి కూడా ఆల్మోస్ట్ మూలం పరంగా అందరికి తెలుస్తుంది. మనం అంతా కోర్లో ఒకటి, మానసికంగా మనం అందరం వేరు, శారీరక ధర్మాల్లో మనం అంతా ఒకటి, ఆకలి అందరికి ఒకటే ఉంది, అక్కడ ఏ కన్ఫ్యూజన్ లేదు. తిందాం పదని అంటే ఒక్కటిగా లేస్తారు. కానీ చీర కొందాం పదని అంటే ఇది ఈ రంగాన్ని ఒకటి అంటే వచ్చేస్తాయి అభిప్రాయ మీద. అందుకని ఇది వేరే వాళ్ళ గురించి చెప్పట్లే, వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు నిర్వికారాన్ని ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది. ఒక గొప్ప ధ్యాన సాధన ఇది. నిర్వికారం అంటే నో ఎక్స్ప్రెషన్ ఆన్ ఫేస్, న్యూట్రల్గా చెప్పండి. బాగుందంటే బాగుందని చెప్పండి, బాలేదంటే బాలేదని చెప్పండి. అంతేగాని ఇట్లా అనొద్దు. ఈ చేష్టలు చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి మనిషిని. ఇది మనిషి గుర్తించండి. నేను ఏమనలే, బాలేదన్నందుకు కాదు, నీ యొక్క సోకాల్డ్ ఎక్స్ప్రెషను, నువ్వు ముక్కు విరవడము లేకపోతే పెదవి విరవడం, ఇవంతా చాలా రిజిస్టర్ అవుతూ ఉన్నాయి బికాజ్ ఆఫ్ మూవీస్ కావచ్చు, సీరియల్స్ కావచ్చు. సో డీప్ రూటెడ్ సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఇది ఎవరైనా చేయదగ్గది, నేను చేస్తాను అది.
నేను ఎక్స్ప్రెషన్లెస్గా ఉంటాను. వాటర్ లాగా ఉండాలి, ఎక్స్ప్రెషన్ ఉండకూడదు. కోకోకోలా లాగా ఉంటే ప్రాబ్లం అవుతుంది. ఇది ఎవరైనా చేయదగ్గది. అది చేయగలుగుతారా? అందరు వేరే వాళ్ళ సంగతి వదిలేయండి, ఎవరిది వాళ్ళు చెక్ చేసుకోవడమే. చేయలేకపోతే సఫర్ అవుతారు, ఏముంది. చేయగలగడం, ఇందులో నిర్వికారంలో చేయగలగడం ఏముంది అసలు. అది ఇప్పుడు నేను చెప్తున్న వాటికి సాధనలు అక్కర్లే, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. అట్లా తర్వాత ఎప్పుడన్నా ఇంట్లో మాట్లాడితే ఎనీ ఆర్గ్యుమెంటు 5 minutes కంటే ఎక్కువ ఆర్గ్యూ చేయకూడదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎరుక, మనం నిప్పు దగ్గరికి వెళ్తే చేయగలుగుతుంది అన్నట్టుగా ఇది గుర్తుపెట్టుకోవాలి. 5 నిమిషాలు దాటితే ఎవరో ఒకరు ఒక వారం రోజులు ఇది ప్రాక్టీస్ చేయాలి, చేస్తేనే గుర్తుంటుంది, లేదా మర్చిపోతాం మనం. అట్లా ఒక టెంప్టేషన్ వస్తుంది. ఆ తర్వాత థర్డ్ పర్సన్, ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న చాలామందిని అడుగుతా. మీరిద్దరు కలిసినప్పుడు, ఎవరైనా ఇద్దరు కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి కాకుండా, నీ గురించి కాకుండా, ఎదుటి వ్యక్తి గురించి కాకుండా ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి, ఇంట్లో కుటుంబం బాగుంటుంది. కానీ మనం మాట్లాడుకోవాలంటే మెయిన్ సబ్జెక్టు థర్డ్ పర్సన్ అవుతున్నారు లేదా పర్సనల్ అవుతున్నారు. దానివల్ల ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తుంది. నేనంట కలిసి ఉండడం ముఖ్యం, సామరస్యం ముఖ్యం, ఇన్ఫర్మేషన్ అంత ముఖ్యం కాదు. ఒకరికొకరు సలహాలు ఇచ్చుకొని, ఒకరి జీవితాల్లో ఒకరు తలదూర్చి, ఒకరు చేసిందని ఒకరు తప్పుపట్టి, ఇదంతా జరుగుతుంది. సో అట్లీస్ట్ నేను నిర్ణయించుకున్న ఆ జోన్లోకి ఎంటర్ కావద్దని. సో అప్పుడప్పుడు నేను కూడా వాదులాడతా, బట్ నా లోపల అలజడి ఉండదు. నేను వాదులాడిన తర్వాత నిమిషానికి పోయి మాట్లాడతా, అవసరమైతే సారీ చెప్తా, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటా, నాకు ఏ ప్రాబ్లం లేదు. అందరూ హ్యాపీగా ఉంటే చాలని నాకు అర్థమైంది. ఇది ఒకటి చేయొచ్చు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలి. ఆధారపడడం అనేది పోవాలి లైఫ్లో. అసలు ఆధారపడేవాడికి ఆత్మజ్ఞానం పనికిరాదు. ఆత్మజ్ఞానం అంటే ఏ విషయాల మీద నువ్వు ఆధారపడుతున్నావు, పర్టికులర్లీ సైకలాజికల్గా వాటి నుంచి బయటపడి తీరాలని చెప్తాను నేను. నా మీద ఆధారపడే వాళ్ళని కూడా నేను దూరం జరుపుతాను, నాకు ఇష్టం ఉండదు. ఆధారపడ్డం అంటే నువ్వు బానిసవని అర్థం. ఇప్పుడు ఎవరో అప్రిసియేషన్ కాలి, చీర కట్టుకుంటే నా భర్త మెచ్చుకోవాలనడం కూడా అది బానిసత్వమే. నీకు నచ్చింది నువ్వు కట్టుకో, బాధకత్వం ఓకే. ఎవరిని మెచ్చుకుంటే అది వాళ్ళ హెడేక్. ఎవరిని అడక్కండి ఇది ఎలా ఉందని. ఇది చిన్నది గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఒక 6 నెలలు చూడండి ఏం జరుగుతుందో. ఇది ఎలా ఉంది అని అడగొద్దు. కానీ మనం నోరు ఊరుకోదు. ఇది ఎలా ఉందంటే వాళ్ళు బాగాలేదంటాను అనుకో, ఇంకమ్మ ఆయన వస్తుంది. బాగుందన్నా అది బాగాలేదన్నా ఎప్పుడు అట్లా చెప్తుంది, బాగుందని ఇట్లా ఏదో ఒకటి వస్తుంది. అందుకని డోంట్ ఆస్క్. తర్వాత ఎవరి ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దు. మన మనస్సు చాలా పెద్దది, కానీ దీంట్లో మనం థర్డ్ పార్ట్ కంటెంట్ ఎక్కువ వేస్తూ ఉన్నాం. ఇది చిన్నప్పటి నుంచి నడుస్తుంది. చిన్నప్పటి నుంచి కనుక మనకు చెప్పింటే అసలు ప్రతి ఒక్కడు ఆనందం స్వరూపుడిగా జీవించే లక్షణాలు ఉన్న మనిషి అది కోల్పోయింది. మనకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు గెలవమని, మార్కులు ఎక్కువ పనికిరాని విషయాలు చాలా బలంగా చెప్పి అత్యంత ఆవశ్యకమైనవి మనకు చెప్పలేదు. ఇది కుటుంబ వ్యవస్థలో తప్పు జరిగింది, సమాజంలో తప్పు జరిగింది, పాఠశాల విద్యా వ్యవస్థలో తప్పు జరిగింది. దాంతోపాటు ఎక్కడా ఇవి చర్చించడం లేదు. ఇట్లాంటి విషయాలు చర్చిస్తే వీడు పెద్ద ఫిలాసఫర్లా మాట్లాడుతున్నాడు రా అంటున్నారు. ఫిలాసఫీ కాదు, మనకు అత్యంత ఆవశ్యకమైనది ఏంది, అసలు ఏది ఉన్నా లేకపోయినా నువ్వు ప్రశాంతంగా ఉండటం ముఖ్యమని తెలుసుకొని తీరాలి. ఆ ప్రశాంతతని డిస్టర్బ్ చేసే ప్రతిదాన్ని పక్కకు నెట్టాలి. ఒకవేళ ఆర్గ్యుమెంట్ చేస్తే ప్రశాంతత ఉంటే ఆర్గ్యుమెంట్ చేసుకోవద్దు, పేపర్ మీద రాసుకొని ఇచ్చుకోండి. మనకు సొల్యూషన్ కావాలి, టాకింగ్ ఎందుకు. కానీ నాకు రాను నేను చర్చిస్తే చాలా కుటుంబాల్లో నాకు తెలిసింది వాళ్ళకి సొల్యూషన్ కంటే ఒకరిని తిట్టడమే ఇష్టమని తెలుసుకున్నాను నేను. అందుకని నేను 2014 పర్టికులర్ 2015 నుంచి నేను వ్యక్తిగత సలహాలు ఇవ్వడం మానేసిన. నాకు అర్థమైంది అసలు మనిషికి ఇష్టం లేదు ఆనందంగా ఉంటాం. నిజంగా ఆనందంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలనుకునేవాడు మెల్లగా తన పనిలో తాను పడతాడు. తర్వాత రోజువారీ టైంని క్వాలిటీతో నింపడం అనేది మనకు చిన్నప్పటి నుంచి నేర్పేయాలి. మనం సినిమాతో నింపుతున్నాం, ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ఇన్స్టాగ్రామ్తో నింపుతున్నాం, కానీ రీడింగ్తో నింపట్లే. అడగండి. ఇప్పుడు మీరు పని అంటే పర్టికులర్గా ఏదో ఒక జాబ్లో పే చేస్తే పని అని చెప్తాను. దానికి 3 పదాలు ఉంది. మనకు వర్క్కి సంబంధించి 3 డైమెన్షన్స్ ఉన్నాయి సమాజంలో. ఒకటి డ్యూటీ అన్నారు, ఒకటి జాబ్ అన్నారు, ఒకటి వర్క్ పని అన్నారు. డ్యూటీ అంటేనేమో విధులు అన్నారు వాటిని. ఇప్పుడు జెండా వందనం రోజు జనగణమన పాడితే లేచి నిలబడాలన్నది డ్యూటీ, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఈవెన్ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఫండమెంటల్ డ్యూటీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు రెడ్ లైట్ పడితే ఆగడం అన్నది నీ ఇష్టాయిష్టాలతో సంబంధం లేనిది, అది చేసి తీరాలి, అందరికీ వర్తిస్తుంది డ్యూటీ.
బాధ్యత అనేది వ్యక్తి వ్యక్తికి మారుతుంది. ఉద్యోగం ఇప్పుడు నా కుటుంబ అవసరాలను బట్టి నేను పెద్ద ఉద్యోగం చేయాలి, లేకపోతే కిరాణా షాప్ నడపాలి, లేకపోతే చీరల బిజినెస్ చేయాలి. సో ఎవరికి ఇష్టం ఉండి ఉద్యోగం చేయడు, ఉద్యోగం డబ్బు కోసమే చేస్తున్నారు. ఏమన్నా ఒక్కడిని చూపించి డబ్బు లేకపోయినా ఉద్యోగం చేస్తానేవాడిని, డబ్బు లేకుండా ఎవడు ఉద్యోగం చేయడు. సో ఈ రెండు తృప్తినియవు. ఎవరైతే డ్యూటీస్లో ఉన్నారో, ఎవరైతే ఉద్యోగాన్ని నమ్ముకున్నారో దాంట్లో అనవసరంగా ప్రశాంతతను వెతుకొద్దు, అది ప్రాపంచిక విషయం. మరి పని అన్నది మూడవది ఏమిటంటే అది ఎగ్జిస్టెన్షియల్గా కదలికకి సమానార్థకం. ఇప్పుడు ఒక ఫ్లవర్ విరబూస్తుంది, ఒక కుక్క మరుగుతూ ఉందో, పిట్ట అరుస్తూ ఉంది, ఓ నది ప్రవహిస్తూ ఉంది, ఎప్పుడూ ఏదో జరుగుతుంది. సో దీన్ని మనం ఆధ్యాత్మిక పరంగా పని అంటున్నాం. ఈ పనికే భగవానుడు నిష్కామ కర్మ అని నామకరణం చేసిండు అనమాట. అంటే నీకు సాధ్యమైంది నువ్వు చేస్తూ పో, పని చేయి ఫలితం ఆశించొద్దంటే దాని అర్థం ఫలితం ఆశించొద్దని కాదు, పని సరిగ్గా చేస్తే ఫలితం ఆటోమేటిక్గా వస్తుందని ఒకటి. ఫలితం అంటే డబ్బు ఒక్కటే కాదని కూడా రెండవది. ఫలితాలు రకరకాలు. పని చేస్తే అలసట రావచ్చు, ఒక గుర్తింపు రావచ్చు, లేకపోతే ఏదైనా దేంట్లో నిరుక్కోకు. సో అందుకని నేను పని అని వాడుతున్నప్పుడు అది నీకు వ్యక్తిగతంగా నీ యొక్క మైండ్ని కామ్ చేసేది, నీలో ఒక సిన్సియారిటీ తీసుకొచ్చేది. అట్లా మీరు నేను ఒక మాట చెప్పనా, మీరు ఎప్పుడు వేరేళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, వదిలేయండి సార్. వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను ఒక చిన్న సలహా చెప్తాను. ఇప్పుడు మీ ప్లేస్లో ఒకరుండి ఈమె ఊరికే మీ దిక్కు చూపిస్తూ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అన్నారు అనుకో, నా దృష్టిలో మీరు సటిల్గా ఇన్సల్ట్ చేస్తున్నట్టు ఈగో ఉంది. అది దయచేసి అది వెరీ బ్యాడ్ ప్రెసిడెంట్. నా జీవితంలో ఒక్కసారి కూడా చేయలేదు అది. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అర్థం చేసుకోకపోతే చేసుకుంటారు, మాటి గుర్తు చేయడం ఏంటి, అసలు మీరు ఎప్పుడు పరిచింతన చేస్తున్నట్టు కనిపిస్తున్నది. ఫ్రాంక్గా చెప్పాలంటే మీ నుంచి ఎటు బారిపోవాలో తెలియక మీతో ఉంటున్నారేమో అనిపిస్తుంది. అంటే దే వాంట్ టు ఎస్కేప్. అంటే ఇది హోలియర్ దాన్ దవ్ అని ఒక యాటిట్యూడ్ ఉంటుంది. అది దయచేసి మీరు చేయకండి. అది మీరు బేసికల్గా మీరు సహాయం చేస్తలేరు, మీరు యాక్చువల్గా మీరు ఒక వ్యక్తిని డిమీన్ చేస్తున్నారు. నేను నిజం అది. ఇప్పుడు ఆమె నేను చెప్పగానే ఎందుకు చెప్పింది తెలుసా, ఫస్ట్ నుంచి నేను వాళ్ళ ప్లేస్లో నేను ఉంటే ఇప్పుడు మేము లైఫ్లో మీతో ఉండేవాడిని కాదు. మీకు వచ్చిన తెలుసా, మీలాంటి వాళ్ళు నేను వదిలేశాను కూడా. మీరు బాగుండండి సార్, మీరు గొప్పవాళ్ళు, మీకు గొప్ప మనసు ఉంది, మీరు బాగుండండి, మమ్మల్ని ఎందుకు సావదొప్పుతారు అసలు, డోంట్ ప్లీజ్. అంటే అది వెరీ బ్యాడ్. అది ప్రగతి మొత్తం ఆగిపోతుంది. ఎందుకంటే మీ షాడోని తప్పించుకోవడమే పెద్ద సమస్య. ఇప్పుడు మీకు నచ్చినట్టు మీకు అర్థమైంది, ఎందుకు అర్థమైందో కానీ మా సావుకు వచ్చింది అది. అందుకని నేను చెప్పేది అస్సలు సలహా ఇవ్వద్దు. మనం వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు, మీరెవరండి. ఇప్పుడు మనం ఆధ్యాత్మికత, ఆకలి, నిద్ర అన్నది ప్యూర్ పర్సనల్. అది ఒక వ్యక్తికి అర్థం చేసుకునే ఉద్దేశం లేదు, వాడు అర్థం చేసుకోకూడదు, వాడు మీకు చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను ఒక్కసారి కూడా నన్ను చూసి నేర్చుకోవే జానకమ్మ అనకూడదు. ఒక్కసారి కూడా నేను ఒక్కసారి ఇప్పుడు ఎంతమంది మాట్లాడినా గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా చెప్తానే తప్ప మీకు ఎప్పుడు అర్థమవుతుంది, మీకు అర్థం కాదు. ఇది చెప్తే మీరు యాక్చువల్గా కిల్ చేస్తున్నారు ఆ పర్సన్, మీరు హెల్ప్ చేయట్లే. మీ ప్లేస్ నేనుంటే నేను ఎప్పుడు పక్క వాళ్ళని నేను అసలు లెక్కలోకి తీసుకోను. వాళ్ళని వదిలేయండి, లెట్ దెమ్ థింక్. మీ షాడో వాళ్ళ మీద పడొద్దు. మనం చేసే అతి గొప్ప సర్వీస్ ఏంటంటే మన నీడ పక్కవాడి మీద పడకుండా చూసుకోవాలి. ఆ నీడనే మెల్లగా పీడవుతుంది. నేను చెప్పేది మీరు వచ్చిన తర్వాత అట్లీస్ట్ 15-20 టైమ్స్ చెప్పారు ఈ మాట. నేను ఫస్ట్లో కూడా మీరు చెప్తుంటే చూసి వద్దని చెప్పాను నేను. దాని అర్థం మీరు వద్దంటే వద్దనే, అయినా మీరు కొనసాగిస్తే అది వాళ్ళ బ్యాడ్లకు. సో వాళ్ళ ప్లేస్లో నేను ఉంటే ఖచ్చితంగా వేరే ఇల్లు చూసుకుంటాను నేను. అంటే ఐఎమ్ వెరీ ఆనెస్ట్. మీరు అంటున్నారు నాకు అఫెక్షన్ లేదు అమ్మ అంటే జస్ట్ 1 డే మాత్రమే నేను 1 డేలో జస్ట్ 1-2 మినిట్స్ మాత్రమే మాట్లాడతాను అంటున్నారు. మీ భార్య, మీ వైఫ్ పైన కానీ, మీ కూతురి పైన, అమ్మాయి పైన కానీ మీకు అఫెక్షన్ కానీ, ప్రేమ కానీ, ఆ ఫీలింగ్స్ మీకు ఒకవేళ వాళ్ళని ఎక్కడికైనా పిలుచుకుపోవాలి, వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళు చేసిన వంటకి కొంచెం నేను రెస్పెక్ట్ గా కొంచెం నేను వాళ్ళకి నేను బాగుంది అని చెప్తే కూడా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కనీసం వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు మీరు చెప్తున్నది నా గురించా, మీ గురించి మీకు అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయా సార్? సగం విన్నారు మీరు. అసలు అఫెక్షన్ అనే పదం వాళ్ళే మాట్లాడదని చెప్పాను. ఒక నిమిషం ఆగండి. ఎప్పుడు
టక్కున అర్థం చేసుకోవద్దు. నేను అఫెక్షన్ లేదని లేదే, నాకు మా అమ్మ అంటే ట్రిమండస్ లవ్ ఉంది, తెలుసు, నేను ప్రదర్శించాను. నాకు తెలుసు. రెండోది మాటల దాని గురించి వ్యవహారం గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ప్రేమ ఉంటే మాట్లాడాలని రూల్ ఉందా? మాట్లాడకండి, చెడిపోతుంది. ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మీరు నాతో ఒక 24 hours ఉంటే తెలుస్తుంది, నేను ఎవరు వండినా అప్రిషియేట్ చేస్తా, కూరగాయలు తరిగిస్తా, ఐ సపోర్ట్, బట్ ఐ డోంట్ స్పీక్ మచ్. అవసరమైంది మాట మెడిసిన్ లాంటిది, అది ఎక్కువ వాడితే వంట చెడిపోయినట్టు, ఉప్పు వాడితే చెడిపోతుంది. మన సమస్యలకి మూల కారణం నోరే. ఈ నోటితో ఏం మాట్లాడుతున్నాం, ఈ నోట్లో ఏం వేస్తున్నాం, ఈ రెండే మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. అందుకని మీరేం చేయండి, మీ చుట్టుపక్కల మీ యొక్క డెవలప్మెంట్కి సహకరించే వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఏ ఇద్దరు మనుషుల జీవితాలు, ఇప్పుడు రమణ మహర్షి మాట్లాడలేదు. ఇప్పుడు రమణ మహర్షి వాళ్ళ మదర్ చనిపోతే ఏం చేయాలి, పార్థివ శరీరం అంటే తీసి చెట్లలో పడేయండి అన్నాడు. దాని అర్థం ప్రేమ లేనట్టు కాదు. లైఫ్ చాలా బ్రూటల్ రియాలిటీ. అది మనం పెట్టి థింగ్స్లోనే కొట్టుకొస్తున్నాం. నేను చెప్తున్నది ఒక పరమోత్కృష్ట స్థితికి సంబంధించింది. అది ఆర్డినరీ ఫ్యామిలీ కోర్టులో చెప్పే విషయాలు కావు. అందుకని నేను చెప్పిన దాన్ని ప్రస్తుతం మీరు ప్రమాణంగా తీసుకోకండి. అది నా స్థితిలో నుంచి నేను ఆపరేట్ చేస్తున్నది. మీరు నాతో కపుల్ ఆఫ్ డేస్ అట్లా ఉంటే దెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్. అందుకని నేను జస్ట్ గమనించింది, మీరు అతని వల్ల ఇబ్బంది పడుతున్నారేమో మీరంతా అని నాకు అనిపించింది. ఇంట్లో ప్రతి విషయానికి మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కదా. ఎవరు ఫాలో గారు, ఎవరు ఫాలో గారు? నో, అబ్సల్యూట్లీ నో. తీసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. తీసుకుంటారు కదా. అట్లా అందుకే మీరు ఎలా ఉంటారు అనేది నేను తెలుసుకుందాం. నేను హాయిగా ఉంటాను. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే నేను పక్కోళ్ళ బుర్ర తినను. నన్ను ఎగ్జాంపుల్గా చూపించి నాలా ఉండమని చెప్పను. నేను జస్ట్ దిస్ ఈజ్ బెటర్ ఫర్ మీ, ఇప్పుడు నాకు ఇట్లా నచ్చుతుంది, నీకు ఎట్లా నచ్చుతుందో అట్లా ఫిగర్ అవుట్ చేసి చెప్తాను. అందుకే నా చుట్టూ అందరు హాయిగా ఆడుతూ పాడుతూ చిన్న పార్కులో ఉన్నట్టు ఉంటారు. నా నుంచి ఎవరు పారిపోరు. ఎందుకు? నేను అస్సలు డిస్టర్బ్ చేయి. ఇంకో విషయం తెలుసా, అసలు నేను కలవను. కలిసిన కాసేపు వర్కో గిరుకో అట్లా ఉంటుందన్నమాట. కానీ నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంది, మనం ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచించకూడదు. నా దృష్టిలో ఇది ఒక చిన్న, అది కూడా ఒక సఫరింగే. అది రండి. సో ఆలోచించేమనిపిస్తే ఇంత చెప్పినా మారలేదనిపిస్తుంది. ఎదుటి వ్యక్తికి మనం చెప్పేది వింటూ రెస్పాన్స్ ఇవ్వడంలోనే టైం అంతా గడిచిపోతుంది వాళ్ళకి. అట్లా ఇది ఓన్లీ అబ్జర్వేషన్ మాత్రమే. మీలో సామరస్యం ఉంటే నాకు ఓకే, లేకపోతే సరి చేసుకోవాల్సింది ఖచ్చితంగా. లేకపోతే దిమాగ్ గొడవ. మీకు ఒక విషయం చెప్తా, మళ్ళీ ఒక విషయం చెప్తా. ఇక్కడ గొడవలు కాదు, షాడో అనే పదం వాడుతుంది. అతి ప్రేమ కానీ, అతి చనువు కానీ, అతిగా సలహాలు ఇవ్వడం కానీ అది కిల్ చేస్తుంది. మీ ఎదుగుదలకి అడ్డు అది. అతిగా సలహాలు ఇవ్వడం ఇది లాస్ట్, ఇదే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంటుంది అప్పుడు. నేను ఇప్పుడు అందుకే మిమ్మల్ని తీసి నన్ను నేను పెట్టుకున్నా. ఆయన సమక్షంలో ఉంటే నేను ఎప్పుడో పారిపోతుంటే ఇంతకంటే కామెడీగా కూడా చెప్తాడా అంటే నేను నిజంగా ఐ ఎస్కేప్డ్. ఇప్పుడు ప్రతి ఒక్కరితో ఏం పోరాడతాం మనం, అయ్యే పని కాదు అది. అందుకని కొన్నిసార్లు మన దారి మనం చూసుకోవాల్సిందే. ఇప్పుడు నేను ఒక ప్లేస్ చూసుకొని ఇది ఇప్పుడు ఈ చిన్న పట్ట, ఇది నా చెత్త, దీనికి ఎవ్వరు ముట్టుకోరు. నేను క్రియేట్ చేసుకున్నా, నా ఇంట్లోనే నేను ఒక చిన్న ఇల్లు క్రియేట్ చేసుకున్నా. నేను మా అమ్మ వస్తువులు ముట్టుకోను, ఎవరి రూమ్లోకి పోను, ఎవరి వస్తువులు టచ్ చేయను, ఎవరి దిక్కు చూడను. అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఉంటుంది. అది మీరు అనుభవిస్తే తప్ప తెలియదు దాని అందం. మనం ఎంతసేపు ఓవర్ షాడో చేస్తున్నాం, చెప్తున్నాం, తెలుసుకుంటున్నాం, సలహాలు ఇస్తున్నాం. దీనివల్ల ఎదుటి వ్యక్తికి అసలు ఆలోచించే అవకాశం లేదు. అంటే ఒక సంవత్సరం పాటు వదిలేవాడిని. లెట్ హిమ్ థింక్. ఇప్పుడు ఎవడి జీవితం వాడి నిర్మించుకునే అడిగితే చెప్పాలబ్బా. ఇప్పుడు మీరు అడిగితే నేను ఏదో చెప్తున్నా అంతే తప్ప అడగకముందే మనం సలహాలు ఇచ్చేసామనుకో చెడిపోతుందని నాకు అనిపిస్తున్నది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో ఇది కూడా ఒక ప్రాబ్లం, షాడోయింగ్, ఓవర్ షాడో చేయడం అనేది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల మీద చాలా రుద్దుతారు పనికిరాని విషయాలన్నీ కూడా. పిల్లలకి ఎటు పోవాలో తెలీదు, వాళ్ళకి సపరేట్ ఇల్లు ఉండదు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉండదు, విధి లేక ఇంటికి వస్తారనమాట మోస్ట్ ఆఫ్ ద కిడ్స్. నిజానికి పిల్లలకి సపరేట్ ఇల్లు ఉంటే అక్కడికి పోతారు. అసలు పరిగెత్తుకొని పేరెంట్స్ దగ్గరికి రావాలంటే ఎంత అకామిడేటివ్ ఉండాలి మనం. అట్లా ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్స్. నేనైతే అట్లా ఉంటున్నాను. నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను, అవసరమైతే మాట్లాడతా. ఇప్పుడు ఇదే టాపిక్ అవసరమైతే 3 hours మాట్లాడతా. ఇందులో వ్యక్తిగత విషయాలు ఏం లేవు.
ఇంకా సో ఎవరెవరికి లైఫ్ ఎప్పుడు అర్థమవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఒక గురువు సమక్షంలో 100 సంవత్సరాలు ఉన్నా అర్థం కాదు ఒకడికి. ఒకడు ఇట్లా వచ్చి వెళతాడు, వాడికి స్పృహ కలుగుతుంది. అలాగే ఉంటుంది అది. ఇంట్లో పొద్దస్తమానం ఉన్న వాళ్ళతో ఒక అమ్మాయికి ఏ ప్రేమ కలగదు. రోడ్డు మీద ఒకటి కనిపిస్తేనే ప్రేమ వచ్చేస్తుంది. ఇది ఎందుకని తర్కించే అంశం కాదు. మన తోటే ఉన్న వ్యక్తి మనకు నచ్చడు, ఒక సినిమా హీరో మనకు నచ్చుతాడు. ఎందుకు తెలియదు. అంటే ఎక్కడో మన హృదయానికి ఆహ్లాదకరంగా ఉన్న వ్యక్తుల దగ్గరగా మనం ఉండాలనుకుంటాం, కానీ అవకాశం లేక వాటిని ఆరాధిస్తూ ఉంటాం. నిజానికి ప్రతి మనిషికి స్వేచ్ఛ ఉండి మన రాజ్యాంగంలో ఒక అవకాశం ఉంటే కుటుంబ సభ్యులు ఎవరు కలిసి ఉండరు. ఎవరు నచ్చిన వాళ్ళతో వాళ్ళు ఉంటారు పోయి. ఇదేంది నచ్చినా నచ్చకపోయినా కోతులని ఒక బోన్లో వేసి పెట్టినట్టు కుటుంబ సభ్యులు ఒక బోన్లో ఉంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అలా అంటే అది బంధం, అది అట్లా అనుకుంటే దానివల్ల సభ్యులు బంధం అక్కర్లేదండి. మీరు ఒక వ్యక్తికి అన్నం పెట్టడానికి బంధం ఎందుకు? ఒక వ్యక్తి కంటే ఆ బంధాన్ని మనం కుటుంబ సభ్యులతో ఏర్పరచుకుంటాం కాబట్టి వాళ్ళతో ఆ బంధం ఎలాగో ఉంటుంది కాబట్టి వాళ్ళతో మనం ఉండాలి. కానీ ఏదో కోతులతో మోస్ట్ ఆఫ్ ద టైం అంటే ఇన్ఫైటింగ్ కనుక ఉంటే అట్లున్నట్టే. ఇప్పుడు మీకు బయటికి వెళ్ళిపోవాలన్నా వసతి లేదనుకోండి, మీరు జైల్లో ఉన్నట్టే. మిమ్మల్ని మీరు జైల్లో వేసుకుని ఉంటుంది, మీకు వసతి లేదు. నేను చెప్పన్నా ఒక మాట, మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా, ప్రతి మనిషికి సొంత ఇల్లుండి, సొంత కారుండి, ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఉంటే తొందరగా కనెక్షన్ కట్ చేసుకుని బాయ్ బాయ్ చెప్పేసుకుంటారు. డిపెండెన్సీ వల్ల కలిసి ఉండడం ప్రేమ కాదు కాదు కాదు. నిజంగా ప్రేమ అంటే ఏం తెలుసా? నా దగ్గర 100 కోట్లు ఉంది, నీ దగ్గర 100 కోట్లు ఉంది, అయినప్పటికీ వాటితో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని నేను ఆస్వాదించాలనుకుంటున్నా. ఫ్రెండ్షిప్ వాటెవర్, అది రియల్. ఇప్పుడు వల్నరబుల్ అంటారంటే నువ్వు ఆధారపడే ఒక మానసిక స్థితి కలిగి ఉండి దాన్ని లవ్ అనుకుంటే ఎట్లా? ఇది ఎంక్వైరీ చేయాల్సిన విషయం. ఎవరికి వాడే. నేను చెప్పింది మీరు నమ్మడానికి లేదు, నమ్మొద్దనే చెప్తా. మీరే ఆలోచించుకోండి. ఒక వ్యక్తి నువ్వు నిజంగా హ్యాపీగా ఉన్నావా? ఉండాలి. ఎందుకంటే ఉండాలి కాదు, ఎవరికి వాళ్ళు ఆలోచించు. ఉండాలి కాబట్టి సమాజంలో అందరిలో గౌరవంగా బ్రతకాలి కాబట్టి సమాజంలో మన సమాజం అంటే గుర్తింపు కావాలి. సమాజం అంటే సమాజం అంటే అందరూ మనం జనాలు. ఎవరు వాళ్ళు? మీకు ఎవ్వరు తెలియదు తెలుసా? మీరు ఊరికి చెప్తున్నారు అట్లా. మీ సమాజంలో 6-7 మందికి మించికి లేరు. వాళ్ళ దృష్టిలో మీరు ఎట్లుండాలని మీరు ఫైట్ చేస్తూ ఉన్నారు. ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఎంతమంది తెలుసు మీకు? మన చుట్టుపక్కల వాళ్ళు. నిజంగా తెలియదు. మీరు దయచేసి పేపర్ మీద ఇప్పుడు రాయండి. మీరు 100 పేరు కూడా రాయలేరు. మీరు ఆ 100 మంది పేర్లు కనుక రాయగలిగితే అందులో 20 మంది గురించి కొంత తెలుసు మీకు. వాళ్ళ ఊరేమిటి, వాళ్ళ ఇంటి పేరేమిటి, అంతే. అంతకుమించి ఏం తెలియదు. మీరు 20 ఏళ్ళు ఆ వ్యక్తిని కలుస్తున్నా ఆ వ్యక్తి గురించి మీకేం తెలియదు. మీతో ఉన్న 2-3 గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసు. వాళ్ళు ఏం తింటారు, వాళ్ళ రుచులు ఏంది, వాళ్ళకి నచ్చిన రంగు ఏంది. స్టిల్ యూ డోంట్. ఎందుకంటే నీ గురించే నీకు తెలియనప్పుడు బయట వ్యక్తి మీకు ఎట్ట తెలుస్తాడు? ఎప్పటికి తెలియడు. అందుకని సమాజం గురించి ఆలోచిస్తున్నారంటేనే దాని అర్థం మనం ఏదో దేశద్రోహులు అయ్యి చెత్తేద్దామని కాదు. సమాజం అంతా మీ మనసులోనే ఉంది. మనం బయటల కోసం బతుకుతున్నామా లేదా అర్థం చేసుకుని ఒక సామరస్యంలో ఉన్నామా అన్నది. చేసుకొని సామరస్యంలో ఉంటే ఇక ఏ డిస్టర్బెన్స్ లేదు, ఏ కాంప్లైంట్ లేదు. నో కాంప్లైంట్. అసలు మాకు గొడవలు రావు, బట్ ఇంకొకటి చిన్న విషయాలు అప్పుడప్పుడు. మీకు విషయం తెలుసా? హార్ట్లో ఇంత హోల్ ఉంటుంది, అది జాలు. అవును, నిజమే. ఒక్కసారి పెద్ద కాలు ఎరిగినా ఏం కాదు, ఒక్కటి చాలండి. వై కాంట్ వి క్లియర్ దట్? అది ఉందని గుర్తించినప్పుడు అది దూరం జరిపేయాలంట. నేను బ్రూటల్గా పక్కకి జరిపాలి దాన్ని. అప్పుడే సామరస్యం వస్తుంది, అప్పుడే ఆనందం వస్తుంది. లేకపోతే లాస్ట్కి ఏముంటుంది తెలుసా? ఒకరి పట్ల ఒకరికి నెగిటివ్ భావన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇదేమంటారు, అది పరీక్ష చేస్తారు కదా, ఏది మన లై డిటెక్టర్ టెస్ట్. అందరిని నిద్రలోకి పంపించి ఒక్కొక్క వ్యక్తి గురించి అడిగితే చెప్తారు. అసలు ఏమేమి చెప్తారో ఎవరికి తెలియదు. మనం మెలకులో ఉండి మళ్ళీ బయటికి వెళ్తే ఏం కూడా వస్తుందో అని మళ్ళీ కవరింగ్ ఉంటుంది మన లైఫ్లో. తెలియదని కాదు, ఐ అండర్స్టాండ్. తప్పదు. ఇప్పుడు భర్త ఉన్నాడు,
ఇప్పుడు అతన్ని మీరు బ్రూటల్గా క్రిటిసైజ్ చేశారనుకోండి, ఆబ్వియస్గా గొడవ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకని మైండ్ చెప్తుంది నో 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 వాళ్ళ నెక్స్ట్ ఉంది అని చెప్తుంది అది. అందుకని దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మనం మాట్లాడతాం. నేను దాన్ని తప్పనట్లే, కానీ సత్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరెవరు ఏంది, ఎవరెవరితో ఇబ్బంది ఉందని. దయచేసి దాన్ని అడ్రస్ చేసి క్లియర్ చేసుకోండి అని మాత్రమే చెప్తున్నా. నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను బాగున్నానన్నంత మాత్రం బాగున్నట్టు కాదు, నేను బాగాలేనంత మాత్రం బాగాలేనట్టు కాదు. మీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎట్లున్నా మా అమ్మని అడిగితే చెప్తుంది కొన్ని విషయాలు. ఆమె నాలో నచ్చని మా అమ్మ దగ్గర ఉండొచ్చు కొన్ని. నేను పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుండు అనేది కొంచెం ఎక్కువ రోజులు బాధించిన అంశం. ఎంతోసార్లు స్పష్టత నా సైడ్ నిశ్చితం, కానీ ఆమెకు నచ్చేది కాదు నిచ్చే స్పష్టత. దానికి రకరకాల ఆర్గ్యుమెంట్ తెచ్చింది ఆమె. వయసు అయిపోతుంది, మీ ఫ్రెండ్స్ అందరు పిల్లలు 10th చదువుతున్నారు, నేను ఎవడు ఏమన్నా కానీ నాకు సంబంధం లేదు. నాకేమనిపిస్తుంది అన్నది నాకు ముఖ్యం. తర్వాత నాకు బాధ వేస్తుంది, ఈ కారణం చేత బాధపడ్డావు అనుకో, ఆ బాధ నేను ఇచ్చింది కాదు, నువ్వు తెచ్చుకున్నది, బాధపడకు. ఇట్లాంటివన్నీ జరిగినాయి, కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, కానీ దానికి సొల్యూషన్ అనేది ఎమికబుల్గా అంటే సామరస్యపూర్వకంగా రావాలి తప్ప ఫ్రిక్షన్తో రావద్దు అనేది ఊరికి సరదా చెప్తున్నాను. సో ఇవన్నీ మనం చర్చించిన చిన్న చిన్న విషయాల కలయికనే జీవితం తప్ప ఇవన్నీ ఇట్లాగే ఉంచి నేను ఆత్మజ్ఞానం పొందుతా అనేది కుదరదు. అట్లాంటి వాడు సన్యాసం తీసుకొని అటువైపు వెళ్తుంటే వాడు హీ కెనాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఇంటి ఆర్థిక సమస్యలు క్లియర్ చేయలేడు, బిడ్డకు పెళ్లి చేయలేడు, వాడు సింపుల్ డెసిషన్ ఎస్కేప్. అటు కాకుండా సంసారంలో ఉంటూనే మోక్షం దగ్గర దారని నేను 100% చెప్పగలను. ఎందుకు అన్నిటినీ పరిచయం చేస్తుంది సంసారం. బ్యూటిఫుల్ థింగ్ సంసారం అన్నది. చాతగానే వాడు ఎవడో గొంతెమ్మ కోరికలు లగ్జరీస్ అట్లా చెడిపోతున్నాడు, కానీ సరిగ్గా చూస్తే సంసారంలో ఉన్నంత లిబరేషను దేంట లేదు. బయటికి వెళ్తే ఎవడు ఇప్పుడు స్వామీజీ అయ్యాడు అనుకో, వాడు ఒక అమ్మాయి ముట్టుకోవడానికి లేదు, అవి ఏదో ఉంటాయి రూల్స్. సంసారంలో వాడది వృధలో పంది దొర్లినట్టే. అది ఏం చేసినా నువ్వు ఏది అంటుకొని స్థితి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఏడిస్తే ఒక డిస్టర్బెన్స్ అయిందనుకో, ఒక మదర్ అయిన వారికి ఏడిచినా అసలు ఏ స్పందన ఉండదు. ఒక టైంలో పిల్లలు ఏడుస్తారని ఒక చిన్న రియలైజేషన్ వస్తుంది. ఏడుస్తారులే, వాడు పాలిస్తే ఆపుతాడు అని చెప్పి వెళ్ళిపోయి చీరగిర కట్టుకొని వచ్చి చేస్తా అంటే ఏమీ కాదని తెలిసిపోతుంది సంసారానికి. అట్లా ఇప్పుడు లాస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే నేను మొత్తం చెప్పింది దానికి అర్థమవుతుంది. మంచి రుచికరమైన వంట అని సపరేట్గా ఏముండదు. అన్ని సమపాళ్ళలో వేస్తే ఎట్లా రుచి వస్తుందో అట్లా మన మాట, మన చూపు, మన అవగాహన, ఇట్లాంటి రకరకాల విషయాల కలయికలోనే మనకు ఆనందం తెలుస్తుంది, లేకపోతే తెలియదు. వీటికి మధ్య మార్గాలు లేవు. ఇది ఉంటే అది ఉంటుంది. అందుకని అన్నిటినీ సరి చేసుకుంటూ రావాలి సరదాగానే. దీనికి ఒక 24 hours చాలు. ఒప్పుకోరు అంతే మనుషులు. ఇప్పుడు పరచింతన వదిలేద్దామంటే ఒప్పుకోరు, ఆలోచిస్తూ ఉంటారు. అట్లా గొడవలు వద్దంటే ఒప్పుకోరు. ఇల్లన్నాగా గొడవలు అయితే అని ఫిక్స్ అయిన వాడికి మనం ఏం చెప్తాం? ఇద్దరు మనుషులు ఉంటే వాళ్ళకి మనసులుంటే మనస్పర్ధలు ఉంటాయని నమ్మేవాడికి ఏం చెప్తాము? నేను చెప్తున్నది కంప్లీట్గా డిమోటివేషన్. మనుషులతో ఉండు, మనుషుల గురించి ఆలోచించకు. వాళ్ళకి కావాల్సింది చేయి, లేకపోతే పక్కకు జరుగు. అడగకుండా సలహాలు ఇవ్వకు. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ చూడకు, వాళ్ళని వదిలేయి. లైఫ్ అంతా కలిసి ఉండాల్సిన వాళ్ళం ఏం మాట్లాడుకుంటాం పొద్దుస్తున్నాం. తర్వాత వేరే మూడో వ్యక్తి ప్రస్తావన ఇంట్లో తీసుకురావద్దు. చిన్నదే, దీనివల్ల వస్తాయి ప్రాబ్లమ్స్. అట్లా అప్పులు ఇవ్వుకోకూడదు ఎవరికి. తర్వాత అందరూ కలిసి చేయాల్సినవి కొన్ని, భార్యాభర్త చేయాల్సినవి కొన్ని, భార్యాభర్త పిల్లలు చేయాల్సినవి కొన్ని కరెక్ట్గా డివైడ్ చేసుకోవాలి. ఒకరోజు కూర్చొని జీవితంలో ఏ ప్రాబ్లం రాదు. ఒక ఇద్దరు మాట్లాడుతుంటే మూడో వ్యక్తి ఇంటర్ఫియర్ కాకూడదు. అడగకుండానే సలహాలు ఇస్తున్నారు, ఇవ్వకూడదు. వీటన్నిటి కలయికలోనే సామరస్యము, మెడిటేటివ్నెస్ వస్తుంది తప్ప నేను అందరి విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతా, నా విషయాల్లో మా వారు ఇంటర్ఫియర్ అవుతారు, మేము మెడిటేషన్ చేస్తామంటే ఎట్లా? అసలు ఈ వచ్చే డిస్టర్బెన్స్ అంతా మన క్లోజ్ సర్కిల్ నుంచే వస్తుందని ఎవరన్నా గమనిస్తే దానికి జవాబు ఉంది, లేకపోతే ఎప్పటికి జవాబు లేదు. ఊరికే సరదాగా ఆశ్రమాలకు పోవడము, స్పీచెస్ వినడము, ధ్యానం చేసుకోవడము జరుగుతుంది, కానీ ఏ రిజల్ట్ ఉండదు. రిజల్ట్ ఎప్పుడు వస్తుంది? రైట్ అబ్జర్వేషను. నిజంగా మనకేం కావాలి,
మనం హ్యాపీగా ఉండాలంటే అసలు ఏమేమి తీసేసేయాలి. అందుకని రమణ మహర్షి ఈజ్ రైట్. స్వయం విచారణకు మించిన దగ్గర దారి లేదు లేదు లేదు. అది నేను చెప్పాలనుకున్నాను. అది ఇంతకుముందు చెప్పింది నా అబ్జర్వేషన్, పర్సనల్గా తీసుకోకండి. అంటే చెప్పుకోవాలి అట్లా ఈగో లేకుండా. ఇప్పుడు నా గురించి ఎవరైనా చెప్పినా నిజమైతే తీసుకుంటా, లేకపోతే వాళ్ళకి అట్లా అనిపించిందిలే అనుకుంటాను. అట్లా ఇప్పుడు నేను చెప్పింది మీకు నిజం అనిపిస్తే కొంచెం మార్చండి దాన్ని. నేను చెప్పింది ఓన్లీ నా అబ్జర్వేషన్ అనుకో, వదిలేయండి దాన్ని. అట్లా అందరూ చెప్పు హాయ్ చెప్పు, బాయ్ చెప్తారు. సో దే ఆర్ ఫ్రమ్ హంపి. మనం ఓసారి పోదాం హంపికి. హంపిలో తీసిన ఒక పాట ఉంది తెలుసా మీకు? ఆ పాట అంతా హంపిలోనే తీశారు. ఏకశిల రథముపై లోకేశుడిలోన ఓరచూపుల దేవి ఊరేగిరాగా, రాతి స్తంభాలకి చేతనత్వం కలిగి సరిగమా పదని సాస్వరములే పాడగా, కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుకున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు. మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై లాస్ట్కు బల రాజులే పోయిన రాజ్యాలు కూలిన, కాలాలు మారిన గాడ్పులే వీచిన, మనుజులే ధనుజులై మట్టి పాల్చేసిన, చెదరని కదలని శిల్పాలవలని నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందు చెలి, నిజమునా జాబిలి. నిచ్చలియే జాబిలో. ఇదంతా హంపిలో తీశారు. నేను ఆ పాట చూసి హంపికి పోయినా, కానీ చాలా మారిపోయింది సార్. దాంట్లో ముందు నేను ప్లాన్ చేసుకొని వస్తాను అని చెప్పాను. సో డెఫినెట్గా విల్ మీట్ ఇన్ హంపి. ఓకేనా? మళ్ళీ కలుసుకుందాం. చెప్పండి.